చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. చప్పట్లు. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా, ఒక్కరినైనా రక్షించానా నీకై వెలిగించానా. ఏం చేస్తున్నాను నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోస్తున్నాను నీ కోసం నీవు నన్ను చూచావని. పుట్టినటువంటి ప్రభువు చనిపోతానని కూడా చెప్పారు. చనిపోయారా? చనిపోయిన యేసు ప్రభు అన్నారు నేను మరలా 3వ రోజు తిరిగి లేస్తానన్న యేసు ప్రభు తిరిగి 3వ రోజు లేచారు. ఓకేనా? ఆయన ఆరోహణమై వెళ్ళిపోతే ఏమన్నాడంటే, నేను అలాగైతే వెళ్ళిపోతున్నాను, అలాగే నేను మరలా తిరిగి వస్తాను. కాబట్టి ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మీరు చెప్పండి ఎలా ఉంటుంది? మెలకువగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మాట్లాడే మాటలను ఆయాస పెడుతున్నాను, అది తలచే తలంపుతో దూరమవుతున్నాను. మనసైనా మార్చుకొని మన్నించమంటారు. పాడదా? మనసైనా మార్చుకొని మన్నించమంటాను, మనసైనా మార్చుకొని తన మాట వింటాను, మనసైనా మార్చుకొని మనసైనా మార్చుకొని బ్రతికించుకుంటాను. నా యేసునాథుని బ్రతిమాలుకుంటాను, నాలోనే ఉండమని. అందరూ బ్రతికించుకుంటాను, నా యేసునాథుని బ్రతిమాలుకుంటాను, నాలోనే ఉండమని. నీవు తప్ప నీవు నాకుండగా ఎదియు నాకు అక్కరలేదు. నీవు నాకుండగా ఎదియు నాకు అక్కరలేదు. నీవే ప్రాణం, నీవే సర్వం, నీవే ప్రాణం, నీవే సర్వం. బ్రతుకంత ఆ మాట చెప్పాలి అందరూ. నా జీవితములో తోడెవరు? ఇమ్మానుయేలు నీవు తప్ప. నా జీవితములో తోడెవరు? ఇమ్మానుయేలు నీవు తప్ప. చెమటోర్చిన ప్రత్యక్షత నుండి జీవాహారంగా దేవుడు మన మధ్యలోనికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. సో ఇప్పుడు వచ్చేటువంటి మీ మధ్యలోనికి ఇచ్చే రొట్టెలన్నీ సాధారణమైనవి కావు. మీ ఆకలిని తీర్చే రొట్టెలు, అవి జీవపు రొట్టెలు. ఒక రకంగా చెప్పాలంటే నైవేద్య బలికి మొదటిగా ప్రథమ ఫలముగా వచ్చింది ఎవరు అంటే సాక్షాత్తు గోధుమ పిండిగా యేసుక్రీస్తే వచ్చాడు. చప్పట్లు కొట్టండి. ఒక ధైర్యం కలిగిన మాట చెప్పనా, ఈ సేవకు ఎవరు వచ్చినా రాకపోయినా, నీ జీవితానికి ఎవరు ఉన్నా లేకపోయినా, యేసు ఈ నైవేద్య బలిలో ఉన్నాడు, ఈ పరిచర్యలో ఉన్నాడు, నీ జీవితంలో ఉన్నాడు, నీ సాక్ష్యంలో ఉన్నాడు, నీ బ్రతుకులో ఉన్నాడు. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు చేసినా చేయకపోయినా, నా నైవేద్య బలిలో యేసు ఉన్నాడన్న ధైర్యం మనకుంటే చాలు.
మనం బ్రతుకుతాం. తొలగిపోవునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ప్రతి శత్రు స్వభావాలను తొలగించే కృప కలుగునుగాక. ఓ క్షమించలేని స్వభావం తొలగిపోవునుగాక, ఈర్ష్య స్వభావం తొలగిపోవునుగాక, ద్వేషపు కట్లు తెగిపోవునుగాక. ప్రతి బంధకం యేసు నామములో ఇప్పుడే లైవ్ అయిపోవునుగాక. రోగానికి కారణమైన ప్రతి శాపం తొలగిపోవునుగాక. ఓ మనశ్శాంతి లేకుండా క్రీచేస్తున్న ప్రతి బంధకాలు తొలగిపోవునుగాక. ఈరోజు ఈ పూట ఈ ప్రార్థన చేసిన బిడ్డలందరిపై ఉన్న ప్రతి శాపము యేసు నామములో విరిచి వేస్తున్నాము నాయన. పితరుల శాపమును విరిచి వేస్తు నామములో మా ప్రతి విధమైనటువంటి మాకున్నటువంటి శాపాలు యేసు నామములో కొట్టివేయబడునుగాక. తండ్రి, ఇప్పుడు వరకు చేసిన ప్రతి ప్రార్థన బట్టి నీ యొక్క ఆత్మ సంచారం ఇక్కడ జరిగిస్తున్నందుకు స్తోత్రం. నీ రక్తాన్ని ఇక్కడ ప్రభువా నాయన, ప్రభువా నా తండ్రి మీరు అల్లాడింపజేస్తున్నందుకు స్తోత్రం. ప్రతి విధమైన ప్రభా విగ్రహారాధన సంబంధమైనటువంటి కట్ల నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, విడుదల కలుగునుగాక. తండ్రి మీకు స్తోత్రం. ఎంతో దూరం నుంచి బిడ్డలు మీ సన్నిధికి వచ్చారయ్యా. ఎవరెవరు ఏ శాపం చేత పిడిపబడుతున్నారో మీకు తెలియను ప్రభా. ఒకవేళ వారు కూడా ఎరగని స్థితిలో ఉండొచ్చు, కానీ మీకు తెలుసు ప్రభా. వారి వారి శాపముల నుంచి దినమున విడుదల మీరు ప్రకటించినందుకు స్తోత్రం. ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. పిలిస్తే విందుకి యజమాని రాజు. ఒకడు పెళ్లి చేసుకున్నాను, ఒకడు వ్యాపారం చేసుకుంటున్నాను, భూములు కొన్నాను, ఒకడు ఎద్దులు కొన్నాను, ఒకడు పెళ్లి చేసుకున్నాను. సాకులు చూడు. ఓ నాయన, ఒక శ్రేష్టమైన పరలోకపు విందుకు వెళ్ళకుండా ఉండడానికి వాళ్ళ దగ్గర ఎక్స్క్యూజ్ ఎంత సిల్లీగా ఉందో చూడండి ఒక్కసారి. దీవెన ఎక్స్క్యూజ్లే చెప్పారు వీళ్ళంతా. ఎవ్రీ బ్లెస్సింగ్ వాజ్ దేర్ ఎక్స్క్యూజ్ దట్ డే. రాకళ్ళు ఎత్తబడకుండా నిన్ను అడ్డుకునేది నీ సమస్యలు కావు, నీ దీవెనలేనేమో చూసుకో ఒక్కసారి. భూమి కొనుక్కున్నాను అందుకే రాడంట, పెళ్ళైంది కాబట్టి రాడంట, జత ఇడ్లు కొన్నాడు కాబట్టి రాడంట. నీకేం లాస్ అయిందని నెలకొని ఉన్నావు, లాభమే కదా వచ్చింది. లాభాలు నేను నష్టపరుస్తాయి బ్రదర్ సిస్టర్. భూ సంబంధమైన లాభాలు ఆత్మ సంబంధమైన నష్టాన్ని మిగులుస్తాయి, జాగ్రత్త. అందుకే పౌలు అంటాడు, శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము భూమి మీద నాకు లాభకరములై ఉన్న వాటిని నష్టముగా ఎంచుకుంటాను, కానీ ఏసే అర్థం కావట్లేదు నాకు అన్నాడు. సౌలుకి ఏమని చెప్పాడు? నా నామము నిమిత్తము నీవు అనేకమైన హింసలు అనుభవించాలి, ప్రకటించాలి, అన్ని జనుల దగ్గరికి వెళ్ళి ప్రకటించాలి, నీవు హింస అనుభవించాలని దేవుడు పౌలుకు ప్రకటించాడు. ఆ దినం ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాను అంటున్నాడు. అపొస్తలుల కార్యం 26వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట రాయబడింది. ఆనాడు దేవుడు నన్ను దర్శించాడు, ఆయన చూపిన ఆ దర్శనానికి నేను అవిధేయుడను కాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అవిధేయత చూపించలేదు, విధేయత చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పిలుపుకు, మన పరిచర్యకు, మనం ఏ విషయంలో దేవుడు మనం పిలిచి మనకు అప్పగిస్తున్నాడో ఆ విషయంలో మనము విధేయత చూపాలి. మనం విధేయులమైనప్పుడు ప్రభుకు మనకు ఆకాశం తెరవబడుతుంది. విధేయులైన వారికే పరిశుద్ధాత్మ, విధేయులైతారో వారికే పరిశుద్ధాత్మ. ఇంకా మీకు పరిశుద్ధాత్మ రాలేదా? ఎక్కడో నువ్వు అవిధేయత చూపిస్తున్నా, నీలో ఎక్కడో అవిధేయత చోటు చేసుకుంది. ఆ విధేయత నువ్వు తొలగించుకుంటే కానీ నీ మీదకి అభిషేకం దిగిరాదు.
है एक नाम जो तेरा सहारा जब तेरा ना हो कोई किनारा है एक नाम जो तेरा किनारा जब तू सोचे निर्बल है तू है एक नाम जो होगा तेरा बल यीशु नाम यीशु नाम पुकारो तुम यीशु नाम यीशु नाम यीशु नाम पुकारो तुम यीशु नाम यीशु नाम यीशु नाम यीशु नाम यीशु नाम जब अपनों ने छोड़ा तुझे है एक नाम जो सीने से रखता तुझे जब तेरे शत्रु घेरे तुझे है एक नाम बचाएगा जो तुझे सबने कहा होगा तेरा अंत है एक नाम जो कहता शुरू है अब यीशु नाम